అంటే మీ మీ దగ్గర నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఆర్ యువర్ ఫాలోవర్స్ అదర్వైజ్ మీ సినిమాలు అనగానే ఏదో చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేసే ఒక సిచ్యువేషన్ మీకున్నది, ఒక టిపికల్ సిచ్యువేషన్. విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ మీట్ దట్ అండి, ఆర్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రెగ్యులర్ ట్రాక్ లైక్ ఎనీ ఎంటర్టైన్మెంట్? లేదు, రెగ్యులర్ బేసిక్గా నేను రెగ్యులర్ మీరు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా, ఇకపై కూడా చూడరు. ఖచ్చితంగా కథలో మ్యాటర్ ఉంటుంది. కాకపోతే దీనికి మేము ఎక్కువ ఎక్సైట్ అయింది ఏంటంటే, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత షూట్ ఏదైతే ముందు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం అనుకున్నామో, సింగిల్ అనేది మ్యాక్సిమం అందరూ అది ఫేస్ చేసే ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక ఏజ్లో అందరూ సింగిల్గా ఉంటారు, అట్లీస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు సింగిల్గా ఉన్నందుకు ఎందుకున్నాం ఏంటని. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయండి. అవి 80s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒక ఆయన ఉన్నారు, 90s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒకళ్ళు ఉన్నారు, జెన్జీ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలా ఒక 3 జనరేషన్లో ఒక మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది హ్యూమరస్గా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ మీకు ఎంటర్టైన్మెంటే. మాకు మాత్రం కథలో వెళ్ళే దీంట్లో మాత్రం మంచి మూమెంట్స్ ఉంటాయి అన్నీ. కాకపోతే ఏడవటాలు లేకపోతే ఎమోషన్ అవి తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు మాత్రం చూసినంతసేపు మాకు అది ఏది జరుగుతున్నా మీరు కనెక్ట్ అవుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే మీదో మీ ఫ్రెండ్తో మీ బ్రదర్తో ఎవరో ఒకరిది జనం నుంచి వచ్చిన స్టోరీ అండి ఇది. సో మన క్యారెక్టర్లు బయట ఉండే క్యారెక్టర్లు, రెగ్యులర్ క్యారెక్టర్లు, సినిమాటిక్ హీరోయిజం ఆ క్యారెక్టర్లు కాదు. సో అందుకే చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అవుతుంది, నవ్వుకుంటారు. అంటే మీ ఈ సినిమా కథ నడుస్తున్నంతసేపు ఏదో సీన్ రీల్స్లో జోకుల్లాగా వచ్చి వెళ్ళిపోతుందా? బట్ దేర్ విల్ బి ఎనీ కన్స్ట్రక్టివ్ స్టోరీ దట్ కెన్ రియలీ హోల్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్? 100% హోల్డ్ ఉంటుందండి. 100% స్టోరీ అంతా చాలా హోల్డ్ ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, కొత్త ఫినిషింగ్ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. రెగ్యులర్ అయితే ఏమి ఉండదు. నవ్వు మాత్రం రెగ్యులర్. అంటే నవ్వుకు మరి వేరియేషన్స్ ఎలా చెప్పాలన్నా తెలియదు. నవ్వు మాత్రం నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు, పగలబడి నవ్వుతారు, దుల్లి నవ్వుతారు. నవ్వులు రకాలు దీనిలో చూపిస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అంటే ఈ ఎక్స్పెరిమెంటల్ జోనర్స్ రిస్క్ అని అర్థమైందంటారా? లేదండి, యాక్చువల్లీ అది రిలీజ్ టైంకి ఇది సగం సినిమా దాకా షూట్ కూడా అయిపోయింది. సో ఎప్పుడు నేను కొంచెం అహెడ్గానే ఆలోచిస్తాను. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిన సినిమాలన్నీ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుకి రావాల్సిన సినిమాలు మీడియా మిత్రులు చాలామంది చెప్పేవారు, ముందే చేసేవాడిని. కంటెంట్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. సో దాన్ని ఎలా ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక ఐడియా మనకే ఉంటుంది కదా, ఆ ఐడియా ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. దీనికి ప్రత్యేకంగా ప్లానింగ్ అలా ఏమీ లేదండి. స్వాగ్ చేసేటప్పుడే సింగిల్ కూడా షూట్ కూడా చేసాం చాలా మటుకు, 30-40% అయిపోయింది అప్పటికి. విష్ణు గారు ఇక్కడ సార్ ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ని కొద్దిగా ఏదో ఇది చేశారు, అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అంటే ఆయన పబ్లిక్ అది సినిమాలలో చేయరు, ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లోలో పోతుంటుంది కదా. ఇది రెగ్యులర్ ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం ఏరియాలో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి, ఇది వాళ్ళు వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా, క్రికెట్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా. చూసేవాళ్ళు అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోల్లాగా మారుతారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డ్యాన్సులు చేయటాలు వెరీ కామన్ అది. సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు, ఇంకా చాలామంది హీరోల రెఫరెన్స్లు ఉంటాయి దీంట్లో 100%. కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, బాలయ్య బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది. అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది, అంత పవర్ఫుల్గా చేయటం, అది చేయటం. ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా మనకు అలా అనిపిస్తుంది. కానీ ఆగలేం మనం, బాలయ్యలాగా డైలాగులు చెప్తాం, క్లబ్లో జై బాలయ్య అంటాం, అది అంతే, అది ఆయనకే చెల్లింది. సో అలా అందరు హీరోలు, బాలయ్య బాబు గారు కాదండి, చాలామంది హీరోలు రెఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. కానీ అంటే ఆయన స్పీచ్ని మీరు అలా చేయటం ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ స్పీచ్లో నా డైలాగ్ అని చెప్పలేదు, మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు. ఇప్పుడు రాబిన్ హుడ్లో సాంగ్, హుక్ సాంగ్, అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కేతికా గారు సినిమాలు అలాంటివి ఉండవు, మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు మేబీ. మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు కదా, డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ, అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు. విష్ణు గారు ఇక్కడ సార్ యా,
మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు. సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది, సగం మింగేస్తారు, కానీ ఆడియన్కి అర్థమైపోద్ది. ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్. డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా, మీరు డైరెక్టర్లు జెల్ అవుతున్నారా, ఎలా చేయించుకుంటున్నారు మీతో? తెలియదండి, అది ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు. మీరేం చెప్పినా నడిచిపోయింది. సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే అయితే చేసేవాళ్ళం. డైలాగ్ మీ సగం మింగిడం అన్నదాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలాగ అర్థమైపోతుంది కూడా మింగేయడం బెటర్ కదండి. యాక్చువల్లీ ఇక్కడ పోస్టర్లో సబ్జెక్టు HHVM రిలీజ్ అని పెట్టారు. అదేంటో చెప్పాలి ఇప్పుడు నేను. చెప్పండి చెప్పండి చెప్పండి. అది హరిహర మహావిల్లు అండి. అది హరిహర వస్తే వీరమల్లు. మేము తప్పుకుంటామని ముందే మెన్షన్ చేస్తాం, అంతే కదా ఆబ్వియస్లీ. అండ్ ఇందాక అన్నట్టు కూడా సంస్కృతం అన్నది మీరు వాడతారు, అది అర్థమైపోతుంది కూడా అందరికీ. సో ఆల్రెడీ లాస్ట్ మీ 2 సినిమాస్లో కూడా ఆ డైలాగ్స్ అన్నది లైక్ ఇట్ ఈస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆఫ్ కొంచెం ఎక్కడ దొరకకుండా గ్యాంబ్లింగ్ చేసినట్టుగా అనిపిస్తాయి ఆ సంస్కృతం డైలాగులని. బట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ దట్. ఈ సినిమాలో ఆ పోర్షన్ ఎంతవరకు ఉంటుందంటే వాట్ విల్ సే? అది ఓటీటీలోకి వచ్చాకనే అర్థం అవుతుందండి, ముందు అర్థం అవ్వదు. ముందు అర్థమైపోతే అది అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఉండొచ్చు? లేదు మామూలు 1Xలో చూస్తే మీకు నా భాష నా అంత ప్యూర్ తెలుగు ఎక్కడ కనిపించదు మీకు. 2Xలో అయితే కొంచెం మారుతుంది, 3X అంటే మారుతుంది. అది ఎవరు చేసినా మారుతుంది, కానీ అది ఎందుకో చేశారు మరి అలాగా. ఆల్ ద వెరీ. మామూలుగానే కొన్ని డైలాగులు ఇది 2Xలో రన్ అవుతూ ఉంటాయి. అవును సార్. వెన్నెల కిషోర్ అంటే సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది సార్.